జూబ్లీహిల్స్ ఫలితం కాంగ్రెస్పై ఎలా ఉండబోతోంది? రాష్ట్ర పాలనపై ఈ ఫలితం ఎలా ఉండబోతోంది? రేవంత్కు బలాన్ని ఇస్తుందా? బలహీనతగా మారబోతోందా? జూబ్లీహిల్స్ ఫలితం 2 ఏళ్ల పాలనకు రెఫరెండమేనా అంటే అవుననే సమాధానం వస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్లు తమ శక్తి మొత్తాన్ని కేంద్రీకృతం చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్కు ఈ ఎన్నిక అగ్ని పరీక్షలా మారింది. బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న జూబ్లీహిల్స్పై గెలుపు జెండా ఎగరేయాలన్న కృత నిశ్చయంతో తనకున్న బలాన్ని మోహరించారు. ఇదే సమయంలో సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టి బీఆర్ఎస్ శ్రేణులకు దశాదిశ నిర్దేశం చేసేలా కేటీఆర్ ఎన్నికల బరిలో నిలిచారు. నవీన్ యాదవ్ వర్సెస్ మాగంటి సునీత నుంచి సీఎం రేవంత్ వర్సెస్ కేటీఆర్లా ఉప ఎన్నిక పోరు మారింది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతా తానై ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే మాగంటి సునీత గెలుపు కోసం కేటీఆర్ సైతం మొత్తం తానై ప్రచారాన్ని నడిపిస్తున్నారు. వైరి పక్షాల నుంచి మాటల తూటాలు మరఫిరంగుల్లా పేలుతున్నాయి. జూబ్లీ గెలుపుతో నగరంలో జెండా పాతాలని కాంగ్రెస్, హైదరాబాద్ నగరంలో మాకు ఎదురు లేదని నిరూపించుకునేందుకు బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రతి డివిజన్కు 2 మంత్రులను ఇన్ఛార్జీలుగా కాంగ్రెస్ పంపితే అందుకు ప్రతిగా మాజీ మంత్రులను ఇన్ఛార్జీలుగా బీఆర్ఎస్ వేసింది. ఉప ఎన్నిక ప్రచారాన్ని అత్యంత నిశితంగా పరిశీలన చేస్తూ తెర వెనుక పాత్రను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమర్థవంతంగా పోషిస్తున్నారు. ప్రచార నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు కూడా ఎవరికి ఓటేస్తామని ఇతిమిద్దంగా చెప్పడం లేదు. కానీ ప్రజల మైండ్ సెట్, పోల్ మూడ్ను గమనిస్తే నవీన్ యాదవ్కు ఒకంత గెలుపు అవకాశం ఎక్కువగానే ఉందని చెప్పాలి. జూబ్లీ బరిలో నవీన్ యాదవ్ గెలిస్తే ప్రభుత్వం మీద, పాలనపైన, పార్టీపైన రేవంత్ పట్టు మరింతగా పెరుగుతుంది. నిజం చెప్పాలంటే సీఎం రేవంత్ మరింత శక్తివంతుడిగా మారే అవకాశం స్పష్టంగా ఉంది. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ సమిష్టిగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనే మాట బాహాటంగా కనిపిస్తోంది. ఈ విజయం తర్వాత ప్రభుత్వంపై, నిర్ణయాలపై, పాలన, ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం మార్క్ పాలన సుస్పష్టంగా కనిపించనుంది.